హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి మీరు తమిళ చూసింటారు, అదే ట్రైలర్ చూసింటారు ఫ్రెండ్స్. ఇంతకుముందు వచ్చి మన ఫోన్పే యాప్లో అప్డేట్ కాకముందు ప్రైమరీ అకౌంట్ అనేది చాలా ఈజీగా అయితే చేంజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆప్షన్ అనేది ఎక్కడికి వెళ్ళింది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి నేనైతే మీకు ఈ వీడియోలో ఏ విధంగా ప్రైమరీ అకౌంట్ చేంజ్ చేయాలో మీకు అయితే చెప్తాను. నేను రీసెంట్గా తీసిన వీడియోలో అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఆ ప్రైమ్ అకౌంట్ చేంజ్ చేసి చెప్పండి బ్రదర్ అని అడగడం జరిగింది. ఫోన్పే రిలేటెడ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే వెతికి మీకైతే ఖచ్చితంగా మీకైతే చెప్తాను. ఓకేనా? వీడియో తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే మనం చాలా ఈజీగా ప్రైమరీ అకౌంట్స్ అనేది చేంజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆప్షన్ ఎక్కడికి వెళ్ళిందంటే ఇక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంచండి పైన. జస్ట్ మీరు ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు క్యూఆర్ కోడ్స్ అదేవిధంగా యూపీఐ ఐడీస్ అని ఉంటుంది. పక్కన వచ్చి మీకు మేనేజ్ పేమెంట్స్ అని ఉంటుంది చూడండి. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు కింద మీకు మోర్ ఆప్షన్స్లో యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటుంది. జస్ట్ మీరు యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చి మీరు యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పైన మీ యొక్క ప్రైమరీ అకౌంట్ అనేది ఏది ఉందో అక్కడైతే మీకు అయితే పైన అయితే ఉంటుంది. ప్రైమరీ దగ్గర కింద అకౌంట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఇక్కడ మీరు సెకండ్ బ్యాంక్ మీద క్లిక్ చేయండి. సెకండ్లో ఉన్న బ్యాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. సెట్ యాస్ ప్రైమరీ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ రౌండ్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆర్ యూ ష్యూర్ వాంట్ టు చేంజ్ యువర్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రైమరీ అకౌంట్ అనేది చేంజ్ అయితే అవుతుంది. ఓకేనా? ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఈ విధంగా ఇక్కడ నేను అకౌంట్ అనేది చేంజ్ చేయడం వల్ల ఇక్కడ పైన వచ్చింది చూడండి స్టేట్ బ్యాంక్ అనేది. అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కిందికి అయితే వచ్చింది. ఇంతకుముందు ఫస్ట్ అయితే ఉండే. ఈ విధంగా మీరు చాలా ఈజీగా ప్రైమరీ అకౌంట్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నా కూడా ప్రైమరీ అకౌంట్లో ఏ అకౌంట్ ఉందో ఆ అకౌంట్లోనే మీ నెంబర్కి ఎవరైనా డబ్బులు కొడితే ఆ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. మొబైల్ నెంబర్ ద్వారా డబ్బులు కొడితే డైరెక్ట్గా మీకు ప్రైమరీలో ఏ అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. స్కానర్ ద్వారా కానీ లేదా మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఎవరైనా మీకు డబ్బులు కొడితే మీ యొక్క నెంబర్కి డబ్బులు కొడితే మీకు ప్రైమరీలో ఏ అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో డబ్బులు అయితే క్రెడిట్ అయితే అవుతాయి. ఈ విధంగా వచ్చి చాలా ఈజీగా ప్రైమరీ అకౌంట్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చిత్తం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.